హాయ్! అందరూ ఎలా చదువుతున్నారు? ఓకే. ఫైనా? లేదంటే ఇబ్బంది ఉందా? సో, చాలామంది నన్ను వీడియో చేయమని కూడా అడిగారు. మెయిల్ కూడా ఒకటొచ్చింది నాకు. ఆ మెయిల్‌లో ఏమనుందంటే, బ్రో డిస్ట్రాక్ట్ అవుతున్నాము. దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? డిస్ట్రాక్షన్ చాలా పెద్ద ఎనిమీగా మారిపోయింది అని నాకు వీడియో చేయమని అడిగారు. సో, ఎనీవే నేను అవేర్‌నెస్‌తో ఉండి మీకు అవేర్‌నెస్ చెప్తున్నాను. ఇట్స్ లైక్ నేను మీకు ఒక ఫ్రెండ్‌లా అనుకోండి నన్ను. ఒక జస్ట్ ఒక పీర్ ఫ్రెండ్ లేదంటే బ్రదర్ ఇంకేదన్నా అనుకోండి. సో, మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది నేను అవేర్ అయ్యి మీకు జస్ట్ ఒక అవేర్‌నెస్ మీకు క్రియేట్ చేస్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, నేను విజువల్స్‌గా ఎడిటింగ్ చేస్తే మేబీ కరెక్ట్‌గా రావచ్చు. బట్ అంత టైం మనకు లేదు. నేను పెట్టే 20 నిమిషాలు, 15 నిమిషాలు నా హాబీకి, యూట్యూబ్ అనే హాబీకి. సో, మోర్ దెన్ ఎనఫ్. సో, నా హాబీ చూసుకోవడం కోసం యూట్యూబ్ అనేది ఒకటి. ఓకే. సో, అంత టైం పెట్టుకోలేను కాబట్టి జస్ట్ నార్మల్‌గా చెప్తున్నాను. వినండి వీలైనంత వరకు. ఓకే. లాస్ట్ వరకు చూడండి. మీరు గనక డిస్ట్రాక్ట్ అవ్వకపోతే ఐ యామ్ ఎ వారియర్ అని కామెంట్ చేయండి. ఐ యామ్ ఎ వారియర్ అని కామెంట్ చేయండి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకపోతే. డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళ సంగతి నేను చెప్తాను చూడండి. డిస్ట్రాక్షన్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ డిస్ట్రాక్షన్? డిస్ట్రాక్షన్ అంటే ఫస్ట్ మనం ఒక మీనింగ్ తెలియాలి. డిస్ట్రాక్షన్ ఈజ్ సంథింగ్ వీఆర్ మూవింగ్ అటెన్షన్ మూవింగ్ ఫ్రమ్ వాట్ వీ ఫోకస్డ్ ఆన్. మనం ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయలేక కాదు, మన అటెన్షన్ అనేది షిఫ్ట్ అవుతుంటుంది. బట్ డిస్ట్రాక్షన్ డజంట్ మీన్ ఇట్స్ నాట్ ఏ ఫోకస్డ్ థింగ్. అంటే మనం ఫోకస్ చేయలేకపోవటం వల్ల దాన్ని ఏమంటారు, అటెన్షన్ వేరే దానికి షిఫ్ట్ అవుతుందా అంటే కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఇమ్మీడియట్ రివార్డ్స్. అంటే మనకి డిస్ట్రాక్షన్ అనే సింపుల్ పదాన్ని చాలామంది నెగిటివ్గా చూపిస్తారు. అలా అని పాజిటివ్గా కూడా చెప్పుకోలేము. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రాక్షన్ ఈజ్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక డోపామైన్ రిలీజ్ అవుద్ది కదా బ్రెయిన్లో. సో దానివల్ల ఏమైందంటే ఇన్స్టంటేట్ రివార్డ్స్ వస్తాయి. సో ఇన్స్టంటేనియస్ రివార్డ్స్ వల్ల మనది ఏమైందంటే బ్రెయిన్లో లోపల అంటే మైండ్లో రెండు కాన్ఫ్లిక్ట్ అవుతాయి. ఏంటంటే ఇలా చదువుకోవాలా, లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసం సమ్ ఇన్స్టాగ్రామ్ వైపు, యూట్యూబ్ వైపు షిఫ్ట్ అవ్వాలా, లేదంటే ఇంకేదో ఫ్రెండ్స్ అనేది షిఫ్ట్ అవ్వాలా అనే రెండింటి మధ్య ఉన్న మైండ్లో రెండు కాన్ఫ్లిక్ట్ జరుగుతాయి. సో ఇప్పుడు నేనేంటి చదువుకోవాలి, ఇంకొకటి ఏంటి మైండ్ అనేది అటు షిఫ్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇన్స్టెంట్ రివార్డ్స్. అదే స్టడీ అనుకో బోర్డమ్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెండింటి మధ్య ఆ కొట్లాడుకునే క్రమంలో ఎవరు గెలుస్తారంటే ఆ డిస్ట్రాక్షన్, అటెన్షన్ వేరే దాని మీదే గెలుస్తుంది. అంటే ఇన్స్టంటేనియస్ రివార్డ్ ఏదైతే ఇస్తుందో అది గెలుస్తుంది. బేసిక్ రీజన్ ఏముంది, అది హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ స్టడీ అంటావా, ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ స్టడీ అనేది చాలా బర్డెన్గా ఫీల్ అవుతుంటారు. ఓకే. ఇది ఎస్పెషల్గా ఫోకస్ ఇస్ ఆన్ డిస్ట్రాక్షన్ మీన్స్ స్టడీయింగ్ వర్సెస్ దట్ డిస్ట్రాక్షన్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% పీపుల్ బుక్ చదువుతుందంటే వాళ్ళు ఇష్టపడరు. ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ ఉద్యోగం తెచ్చుకోవాలి, సమ్ ఏదో తెచ్చుకోవాలని చేస్తుంటారు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఇన్స్టంటేనియస్ రివార్డ్స్ కోసం పరిగెడుతుంటాము. కానీ ఇక్కడ డిస్ట్రాక్షన్ నేను నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. డిస్ట్రాక్షన్ ఈజ్ సంథింగ్ వీ కెన్ షిఫ్ట్ అవర్ బోర్డమ్. ఓకే. అంటే మనం బోర్డమ్గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ డిస్ట్రాక్షన్ అనేది ఒక రకమైన ఒక టూల్ అనమాట. సో మనం దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే కొంతసేపటి వరకు ఉపయోగపడుతుంది. కానీ రోజంతా అదే పని చేస్తుంటే అది మనకి ఎంత లాస్ వస్తుందంటే అంత లాస్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. అది హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. అది సోషల్ మీడియా గురించి ఉంది. ఆల్మోస్ట్ 70 to 80 అవర్స్ పర్ వీక్ ఒక మ్యాన్ ఖర్చు చేస్తున్నాడు అనమాట యూట్యూబ్లో. అంటే యూట్యూబ్లో కాదు, సోషల్ మీడియాలో. అంటే 1 డేకి వచ్చేసరికి మినిమం 2 అవర్స్ ఉంటుంది. ఓకే. మినిమం 2 అవర్స్ అంటే ఇదంతా ఒక రీసెర్చ్ బేస్డ్ అనుకుంటా. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఉంది. మినిమం 2 అవర్స్ మనం ప్రతిరోజు ఆ యూట్యూబ్ అను, ఇన్స్టాగ్రామ్ అను, సోషల్ మీడియా ఏదో విధంగా ఏదో ప్లాట్ఫామ్లో మనం ఒక సీక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒక ఉద్యోగం చేసామనుకోండి. ఆ ఉద్యోగం వచ్చేసరికి నెలకి ఒక 12,000 వచ్చినాయి అనుకోండి. నెలకి ఒక 12,000, రోజుకి మనకి ఎంత వస్తాయి, ఒక 400 రూపీస్ వస్తాయి. సో ఒక రోజులో 400 రూపీస్ అంటే మనం 8 అవర్స్ పని చేస్తే 400/8 ఎంత వస్తుంది, 50 రూపీస్. ఓకే. మనం 2 అవర్స్ ఖర్చు చేస్తే
2 అవర్స్ అంటే 2 ఇంటూ 50 అంటే ఒక్కొక్క అవర్కి 50 రూపీస్ అయితే 100 రూపీస్ మనం ఒక సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల వేస్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ వేస్ట్. ఎంటర్టైన్మెంట్గా 100 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మన సోషల్ మీడియానే కానీ ఎంటర్టైన్మెంట్ అనేది నాట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు అది రియలైజ్ అవ్వండి. అంటే మనం ఏదో ఊరికనే 1 అవర్ ఉంది దొరికేసి పెట్టేసాం అనుకుంటే నువ్వు ఫ్రీగా పెట్టట్లేదు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ఎంటర్టైన్మెంట్ అని పేరు చెప్తున్నారో, ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఏ మోడర్న్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ సిన్స్ యాన్షియంట్ డేస్, ప్రిమిటివ్ డేస్ నుంచి ఉంది. వాళ్ళు రకరకాల ఇవి పెట్టుకున్నారు. అంటే ఇవే మనకి వీక్లీ ఫెస్టివల్స్ కానీ మంత్లీ ఫెస్టివల్స్ కానీ అలా ప్రతిదీ ఉంది. బట్ ప్రాబ్లం ఏమైందంటే, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఈజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి పర్టికులర్గా దాన్ని కంపల్షన్ చేయరు. మనకు వచ్చేసరికి మన జనరేషను లేదంటే ప్రజెంట్ మోడర్న్ కాంటెక్స్లో ఈ సోషల్ మీడియా అనేది, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది మనకి కంపల్షన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇట్స్ లైక్ ఏ చాయిస్, నాట్ ఏ చాయిస్. అంటే ఒకరోజు వాట్సాప్ మెసేజ్ చూడకపోతే ఏదో అయిపోద్ది, ఒకరోజు ఇన్స్టాగ్రామ్ రీల్ చూడకపోతే ఏదో అయిపోద్ది, ఒక యూట్యూబ్లో వీడియో చూడకపోతే ఏదో అయిపోద్ది. దిస్ ఈజ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఓకేనా? సో నేను అబ్జర్వ్ చేశాను ఇదంతా. ఇంకొక విషయం కూడా నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే, అసలు ఎవరైతే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారో ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దే నెవర్ యూజ్ ఇట్. నేను మార్క్ జుకర్బర్గ్ అనే అతను కూడా, ఎవరు ఫేస్బుక్ అను సమ్ ఇన్స్టాగ్రామ్ రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఫౌండర్స్, ఈవెన్ వాళ్ళు కూడా యూజ్ చేయరు ఎలాన్ మస్క్ దగ్గర నుంచి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనల్ని ఒక ప్రొడక్ట్గా ట్రీట్ చేస్తారు. మన సైకాలజీ, మన ఎంటర్టైన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సమ్ బియాండ్ సైకాలజీ. అంటే మ్యానిపులేషన్స్ క్రియేట్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఏ మోస్ట్ బిగ్గెస్ట్ వెపన్. సో మీరు ఇది రియలైజ్ అవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను అవేర్ అయ్యింది మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఎంటర్టైన్మెంట్కి అలా షిఫ్ట్ అవుతున్నప్పుడు మీరు ఆ థాట్ని అబ్జర్వ్ చేయండి. అంటే ఇది సంథింగ్ లైక్ ఏ సైకాలజీ. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తే, ఇట్స్ నాట్ నెగిటివ్ కన్నోటేషన్లో గుర్తించకూడదు డిస్ట్రాక్షన్ అనేది. సో ఎప్పుడైతే నీ అటెన్షన్ షిఫ్ట్ అవుతుందో, అంటే ఇది ఏదో చేయాలి అనుకున్న టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చదువుదాం అనుకుంటున్నాను, అలా 2 మినిట్స్ చదువుతాను, అలా బాగానే ఉంటుంది. నాకు వెంటనే ఏదో ఇన్స్టంటేనియస్గా ఏదో కావాలి, సో వెంటనే షిఫ్ట్ అవ్వాలనిపిస్తుంది. అప్పుడు మైండ్లో ఏమనిపిస్తుంది, ఏదో ఇన్స్టంటేనియస్ రివర్డా లేదంటే చదువుకోవాలా, అంటే ఇదైతే అంత త్వరగా రిజల్ట్ రాదు, అదైతే హ్యాపీ హార్మోన్ వస్తుంది. సో ఈ థాట్ అబ్జర్వేషన్ ప్రాసెస్లో మీరు కనుక చేస్తే ఆటోమేటిక్గా మీకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతాయి. సో నేను చేసింది ఇదే బిగ్గెస్ట్. ఓకేనా? సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే, ఆ డిస్ట్రాక్ట్ అవుతున్నా పర్లేదు, కానీ ఆ డిస్ట్రాక్ట్ అవుతున్నా అనే థాట్ని అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా మీరు డిస్ట్రాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసి వెంటనే మీరు మీ స్టడీస్ వైపు వస్తారు. అండ్ సెకండ్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, చాలామంది ఇందాలు కూడా మాట్లాడాను కదా అదే విషయం, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మెనీ ఆఫ్ ద పీపుల్ డోంట్ లవ్ ద రీడింగ్. ఆ రీడింగ్ లవ్ చేయకపోవడం వల్ల అదేమైందంటే ఇన్స్టంటేనియస్ రివార్డ్స్ కోసం వెళ్ళిపోద్ది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, సో మనకి సక్సెస్ అనేది నాట్ ఏ ఎండ్. సక్సెస్ అనేది చాలా, దాన్ని ఏమంటారు, ఒక రకంగా గ్లోరిఫై చేశారు. సక్సెస్ ఈజ్ సంథింగ్ లైక్ ఇట్స్ ఎన్ ఎండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ఎండ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్, ఇట్స్ ఎ మీన్స్ టు సంథింగ్ లైక్ ఎ హ్యాపీ ఆర్ ఎనీథింగ్ గెట్ మనీ. ఇట్స్ ఎ మీన్స్, నాట్ ఏ ఎండ్. సో మీరేంటంటే చదువుతున్నారు అంటే ఇట్స్ ఎంజాయ్ ద స్టడీయింగ్, నోయింగ్ ద కాన్సెప్ట్స్ అని ఆ విషయం మైండ్లో పెట్టుకొని ఉంటే దెర్ విల్ బి నో డిస్ట్రాక్షన్స్ ఫర్ యూ, నో అటెన్షన్ మూవింగ్ టువర్డ్స్ సంథింగ్. సో మీరు ఇష్టపడండి. ప్రాబ్లం మీరు ఇష్టపడకపోవటం వల్లే వస్తుంది. సో ఇప్పుడు మరి ఈ డిస్ట్రాక్షన్ని కంప్లీట్గా అంటే న్యాచురల్గా వద్దు బ్రో, మాకు నువ్వు చెప్పేదంతా ఎలాగో ఉంది, సో నేను నార్మల్గా చెప్పండి బ్రో అని అడిగారు అనుకోండి. సో నేను చెప్పే మీకు రెండు ఆప్షన్లు. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ అన్ఇన్స్టాల్ ద ఇన్స్టాగ్రామ్. మీరు ఆ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తే నీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఏదన్నా ఉందంటే అది నీ సెల్ఫ్ మిగులుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ లైక్ ఎన్క్రోచింగ్ ఆన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడటం స్టార్ట్ చేసావో నీ అటెన్షన్ తగ్గిపోద్ది. సో నేను అన్ఇన్స్టాల్ చేశాను. ఓ మాట చెప్పాలంటే ద థింగ్స్ నేను రియలైజ్ అయినప్పుడు, సో నేను ఇన్స్టాగ్రామ్ అటెన్షన్ తీసాను. అంటే నేను డిలీట్ చేయలేదు వాటిని, అన్ఇన్స్టాల్ చేశాను.
ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ సంబంధించి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను. అది కూడా త్రూ గూగుల్ చేస్తాను. మిగతా టైంలో నేను పెట్టుకోను. అండ్ సెకండ్ థింగ్, మీరు డిలీట్ చేయకుండా అన్ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా అవసరం ఉంటే ఓపెన్ చేసుకోండి. మీకు అలా కూడా అన్ఇన్స్టాల్ చేసినా కానీ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనిపిస్తుందంటే సో అసలు ఇంకో వే లేదు దానికి. సో సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం. బయట నుంచి ఏదో మోటివేషన్ తెస్తానంటే అవ్వదు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సో డిస్ట్రాక్షన్ ఈజ్ నాట్ సంథింగ్ ఏ బ్యాడ్ కానోటేషన్. ఇట్స్ లైక్ ఏ సంథింగ్, కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటుంది. ఏదైనా ఎక్సెసివ్గా చేసినప్పుడు అది మనకే డేంజర్. అవునా, డేంజర్ బెల్సే కదా. సో ఎప్పుడైనా మీరు ఇలా డిస్ట్రాక్ట్ అవుతున్నారని, లేదంటే ఇంకేదో చదవలేకపోతున్నారని ఫీల్ అయితే ఫస్ట్ థాట్ని అబ్జర్వ్ చేయండి. ద బిగ్గెస్ట్ సజెషన్ ఐ గివ్. అండ్ ద సెకండ్ థింగ్, అన్ఇన్స్టాల్ దట్ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తే నీ కంపారిజన్ తగ్గుతాయి, అటెన్షన్ తగ్గుద్ది, అంటే నీ రీటెన్షన్ పెరుగుద్ది. ఓకే, నీ అటెన్షన్ పెరుగుద్ది వేరే దాని మీద ఏదైనా చదువుతున్నప్పుడు. ఓకేనా, అవి చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న రీల్స్. సో మన ఇలా డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నాం అని అనుకోండి. సో మనకి బ్రెయిన్లో అనేది రకరకాల ఆ షార్ట్ టర్మ్ దానికి అలవాటు పడిపోయి లాంగ్ టర్మ్కి ఎక్కువగా ఇష్టపడదాం మన మైండ్. సో బిగ్గెస్ట్ సజెషన్ ఏంటంటే, సో ఫస్ట్ అన్ఇన్స్టాల్. ఇంత మించి ఏం చేయలేదు. రెండో సెల్ఫ్ అవేర్నెస్ వెన్ యూ ఆర్ డిస్ట్రాక్టింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ కోసం బ్రో అలా షిఫ్ట్ అవుతున్నాను అనుకోవచ్చు. సో ఇంకొకరు కూడా ఉంటారు కదా, గర్ల్ ఫ్రెండ్ అనో, లేదంటే బాయ్ ఫ్రెండ్ అనో, లేదంటే ఫ్రెండ్స్ అనో, లేదంటే ఇంకేదో పార్టీ ఎంజాయ్ చేయాలనో. సేమ్ సిమిలర్గానే మీరు ఎప్పుడు కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసుకోవాలి. మనకి అంత పెట్టగలిగే, ఇప్పుడు మనకి ఎంత రిటర్న్ ఏమైనా వస్తుందా అలా చూడటం వల్ల అంటే నువ్వు దానికి అనుగుణంగా వేసుకోవాలి. అదేనా, నీకు ఎప్పుడైనా ఇలా షిఫ్ట్ అవుతున్నావు అంటే అటెన్షన్ని మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను తెలుసుకున్నది ఏంటంటే, థాట్ని అబ్జర్వ్ చేయండి అంతే. అన్ఇన్స్టాల్లా, మళ్ళీ చెప్తున్నాను కదా, అన్ఇన్స్టాల్లా ఇన్స్టాగ్రామ్. దెర్ ఈజ్ నో వే అదర్ దాన్ దిస్. ఈవెన్ నువ్వు ఇంకేదో డిస్ట్రాక్షన్ యాప్స్ కోసం ఏదైనా పెట్టుకున్నా, నీకు ఇంకేదో ఫోను నీ దగ్గరలో లేకపోయినా కానీ నువ్వు తెచ్చుకొని మరీ ఫోన్ చూస్తావు. అదేవిధంగా నువ్వు ఎప్పుడు కూడా రియాలిటీకి ఎస్కేప్ అవ్వకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రియాలిటీ నుంచి ఎప్పుడు ఎస్కేప్ అవ్వకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కష్టం వచ్చింది అనుకోండి, నేను కష్టానికి నేనేం చేస్తానంటే జనరల్గా చాలామంది, నేనే కాదు అందరూ, బాధ అనిపిస్తే ఏదో వెళ్ళి నలుగురితో మాట్లాడటం, లేదంటే ఇంకేదో చేస్తుంటారు. కానీ వాళ్ళు వాళ్ళు అవేర్నెస్తో కూర్చొని ఎందుకు బాధ వస్తుంది, ఏంటి ఆ కష్టం నష్టం చూసుకోరు. వెళ్ళి వేరే దానికి అలవాటు పడిపోతారు. మళ్ళీ అలవాటు అంటే వేరే వాళ్ళతో మాట్లాడతాం, లేదంటే ఇంక ఇన్స్టాగ్రామ్ చూడటమో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూస్తాం, సమ్ సీక్ ఆఫ్ ప్లెజర్ చూసుకుంటారు. బట్ కొద్దిసేపటికి మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుద్ది. అదే మిస్టేక్. అంటే ఎలా అంటే సేమ్ మళ్ళీ బాధ వస్తుంది, మళ్ళీ అలా వెళ్తాం, మళ్ళీ బాధ వస్తుంది. అప్పుడు టెంపరీ రిలీఫే కదా, పర్మనెంట్ రిలీఫ్ కావాలి కదా మనకి. సో ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మీరు సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది, సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ టుడే. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనుకుంటే సో కామెంట్లో నాకు ఐఎమ్ నాట్ డిస్ట్రాక్టెడ్ అని కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది, నేను చెప్పింది ఎంతోమందికి ఏమైనా ఉపయోగపడిందా లేదో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.